శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతకు గురై వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పలు చోట్ల నాటిన మొక్కలకు ఎవరికి వారు నీరు పోసి సంరక్షించుకోవాలంటున్న కమిషనర్ భవానీ ప్రసాద్. పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ వంట వార్పు బహిరంగ సభలో పాల్గొన్న పలు సంఘాల ప్రతినిధులు. రావికంపాడులో అధికారిక పర్యటన చేసిన రీజియన్ చైర్మన్ చిని సాయి కుమార్. పాదచార భక్తులకు ఆహారం అందజేశారు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం మధ్య ఆంజనేయ స్వామిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కీసర సరిత విజయభాస్కర్ రెడ్డి, ఆలయ ఈవో ఆకుల కొండలరావుల ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం అనివిటి మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మధ్య చెట్టు కింద కొలువేగున్న మధ్య ఆంజనేయ స్వామికి స్వయంగా నాగవల్లి దళాలతో అర్చన చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు తుమ్మల నాగేశ్వరరావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ పరిశ్రమలో వస్తున్న మార్పుల గురించి ప్రస్తావించారు. రైతులకు మెరుగైన ధరలు కల్పించి వారి జీవనాభివృద్ధిని మెరుగుపరిచే విధంగా సంస్కరణలు మరింతగా రావాల్సి ఉందని భావించారు. పామాయిల్ కు ధరలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలపై, వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించే విధంగా అడుగులు వేయాలని ఆశించారు. మద్దాంజనేయ స్వామి వారి దేవస్థాన సందర్శనం పూర్వజన్మ సుకృతం. గతంలో కూడా ఈ స్వామి దయ వల్ల ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా పచ్చని పంటలతో పరవడిల్లేటటువంటి ఆశీస్సులు అందించినటువంటి మద్దాంజనేయ స్వామి ఆశీస్సులతోటి, అదేవిధంగా చైర్మన్ గారు సరితా విజయభాస్కర్ రెడ్డి గారికి, ఈ ప్రాంత పెద్దలకి, భక్తకోటి జనానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకొని ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు హర్యానా, పంజాబ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని, ఈ ఉద్యమంలో ఎవరు కూడా సాంఘిక అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమన్వయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకు 1.5 రెట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి పద్మశ్రీ గ్రహీత, హరిత విప్లవ ప్రధాన కారకుడు, భారతదేశం ఈ రోజు పాడి పంటలతో సుసంపన్నంగా ఉండటానికి మూల కారకుడు స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అమలుపరచాలని చెప్పి, అదేవిధంగా అన్ని పంటలకి కూడా ఎంఎస్పీ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి రైతాంగ డిమాండ్ తోటి పాటు గిరిజన పాఠశాలకు చెందిన విద్యార్థులను జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పరామర్శించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి విద్యార్థి వద్దకు వెళ్లి వారు భుజించిన ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2 విద్యార్థులకు ఇంకా వాంతులు కావడంతో వారిని వెనువెంటనే డిశ్చార్జ్ చేయకుండా మెరుగైన వైద్యం అందేలా చూడాలని జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలను ఆదేశించారు. విద్యార్థులకు అందుతున్న వైద్యం గురించి డ్యూటీ డాక్టర్ సల్మా వివరించారు. జంగారెడ్డిగూడెంలో నూరు పడకల ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డును జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పరిశీలించారు. సీరియస్ కేసులు వచ్చిన వెంటనే ఓపీ వార్డులోనే వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూరు పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలియజేశారు.
ఎంతమంది డాక్టర్స్ ఉన్నారండి? టార్గెట్ మనకి రీచ్ అవుతుంది. జీలుగుమిల్లి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థుల పరిస్థితిపై జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆరా తీశారు. ఎంతమంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారు అనే వివరాలను సేకరించారు. వారిలో ఎంతమంది అస్వస్థకు గురయ్యారనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2 విద్యార్థులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించారు. తరువాత తీవ్ర అస్వస్థకు గురైన 6 విద్యార్థులను ఈ నెల 19వ తేదీ రాత్రి జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రికి తరలించారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. శృతి కుమార్ అనే విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా గుండెలో చిన్నపాటి రంధ్రం ఉండటాన్ని గుర్తించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి డాక్టర్స్ వివరించారు. ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. ఉందండి. అక్కడ మనకి అరౌండ్ 340 స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుతున్నారు. మనకి సండే 240 మెంబర్స్ అక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత మండే మార్నింగ్కి కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా ఆ రోజు ఇద్దరిని షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ మనకి సిహెచ్సి హాస్పిటల్ కూడా ఇమీడియట్గా మనకి ఏరియా హాస్పిటల్ కూడా ఈ రెఫరెన్స్ కోసం అని చెప్పేసి స్పెషలిస్ట్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. నెక్స్ట్ డే నిన్న కూడా కొంతమంది ఒక 6 మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి కూడా కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్, స్టమక్ పెయిన్ అన్నప్పుడు వాళ్ళని కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇమీడియట్ గా కూడా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. ప్రెసెంట్ ఇక్కడ 8 మెంబర్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అందరి కండిషన్ కూడా అయితే స్టేబుల్ గా ఉంది. ఎక్సెప్ట్ ఒక ఇద్దరికి ఇంకా స్టిల్ వామిటింగ్స్ ఇంకా వస్తూ ఉన్నాయి అని అన్నారు. సో వీళ్ళందరికీ సెలైన్, మెడికేషన్ ఇదంతా కూడా ఇచ్చేసి మినిట్ టు మినిట్ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అండ్ మన సూపరింటెండెంట్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రెవెన్యూ నుంచి కూడా విఆర్ఓ ఇక్కడ టీం అదంతా కూడా ఉండి తహసీల్దారు అండ్ ఆర్డీఓ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. మేజర్ గా మరి ఇది ఎందుకు వచ్చిననేది కూడా ఒకసారి వెరిఫై చేసి ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో 2 స్టూడెంట్స్ కి ఆల్రెడీ కొంత హెల్త్ కండిషన్స్ అనేది కార్డియాక్ ఇష్యూ ఒకరికి ఉంది, ఒకరికి ఆస్తమా ఉంది. సో వాళ్ళకి వన్స్ ఇవన్నీ కూడా తగ్గిన తర్వాత కూడా డాక్టర్స్, టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా రిఫర్ చేసి స్పెషలిస్ట్ హాస్పిటల్స్ కి పంపించేసి వాళ్ళకి ఫర్దర్ గా ఎనీ సర్జరీ నీడెడ్ అయితే కూడా అవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రెసెంట్ అందరి కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది. ఇది కంటిన్యూ ఉన్న ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి కంప్లీట్ గా వాళ్ళు క్యూర్ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతున్నట్లు ఆలయ చైర్పర్సన్ కేసర సరిత విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చన, అభిషేకాలు చేశారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాతో తెలియజేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్రాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో, అలాగే ఏకాదశి కారణంగా స్వామివారిని రాష్ట్ర నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 5 గంటల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ అయినటువంటి కేసర సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆకుల కొండలరావు గారు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు మరి సిబ్బంది అంతా కూడా మరి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఉచిత దర్శనము, అలాగే గర్భాలయ దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా 30 రూపాయలు మరి టోకెన్ తీసుకుని, టికెట్ తీసుకుని స్వామివారి గర్భాలయంలో దర్శనం చేసుకుని తదనంతరము మండపంలో మరి ఉచిత ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రసాదాన్ని స్వీకరించి అలాగే తదనంతరం భక్తులందరూ కూడా మరి అన్నదాన సత్రంలో 11 గంటల నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు అలాగే ప్రత్యేక పూజల్లో పాల్గొని మరి స్వామివారిని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్.
చిత్తూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలో వేయించేస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారి ప్రీతికరమైన మంగళవారము భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి అర్చకుల వారు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. అలాగే దేవాలయాన్ని అంతటినీ పుష్పాలంకరణతో చేసి ఉన్నాము. మరియు ఈరోజు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనము మరియు గర్భాలయ దర్శనము కల్పించడం జరిగినది. భక్తులందరికీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉచిత అన్న ప్రసాద వితరణ కూడా ఉన్నది. అన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. జై హనుమాన్. కామవరపుకోట మండలం రావికంపాడు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రీజియన్ 2 చైర్మన్ చిన్ని సాయి కుమార్ అధికారిక పర్యటన చేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలకు పాదయాత్రగా వెళ్లే సుమారు 2000 మందికి 20,000 రూపాయలతో క్లబ్ సభ్యుల ఆర్థిక సహాయంతో అల్పాహారం, వాటర్ ప్యాకెట్లు, టీ, కాఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ ఓలేటి కృష్ణకుమార్, క్లబ్ అధ్యక్షులు కొలకల్ల గణేష్ కుమార్, కార్యదర్శి కాకి జ్ఞానేశ్వర్, కోశాధికారి ధార మల్లేశ్వరరావు, సభ్యులు కర్పూరం రామకృష్ణ గుప్తా, కర్పూరం రాంబాబు, బచ్చు రవి, ప్రసాద్, కాకి దుర్గారావు, పలివిల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నాటిన మొక్కలకు ఇంటి యజమానులు, దుకాణదారులు నీరు పోసి సంరక్షించుకోవాలని కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. పలు చోట్ల రహదారుల వెంబడే మొక్కలు వేశారని, ఆ మొక్కలని వృక్షాలుగా ఎదగడానికి సహకరించాలని కోరారు. వేసవి కాలం నుంచి మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. జంగారెడ్డిగూడ పట్టణం పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్సుమాదులండి. జంగారెడ్డిగూడ పట్టణంలో గత వర్షాకాలం నందు సుమారు 4,000 మొక్కలు నాటడం జరిగింది. మీ ఇంటి వద్ద, మీ షాపు వద్ద ఉన్నటువంటి మొక్కలకు ఈ ఎండాకాలంలో ఒక మగ్గు నీళ్లు పోసి ఆ మొక్కలన్నింటినీ కూడా కాపాడాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడ పట్టణము హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా హరిత జంగారెడ్డిగూడెంగా తయారు చేయాలి. ఈ రోజు మనం నాటే మొక్కలే భవిష్యత్తులో జంగారెడ్డిగూడెంలో వృక్షాలై నీడనివ్వడమే కాకుండా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆక్సిజన్ అందిస్తుంది. మేము నాటినటువంటి మొక్కలను మీ ఇంటి వద్ద, మీ షాపుల వద్ద, మన కాలనీలో ఉన్నటువంటిది మొక్కలకు నీళ్లు పోయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా పెద్దలు కూడా మీ పిల్లలతో ఇప్పటి నుండే రోజుకు ఒక మగ్గు నీళ్లు మీ ఇంటి ముంగట, షాప్ ముంగట ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయాల్సిందిగా కోరుతున్నాను. షాప్ యజమానులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ షాప్ వద్ద పెరిగే మొక్క మీ షాప్ కి నీడనివ్వడమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందిస్తుంది. కాబట్టి మొక్కలకు నీళ్లు పోయేసి ఈ వేసవి సందర్భంగా కాపాడాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం.
ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో డాంగినగర్ నందు క్షయవాదిపై నిర్వహించే వారోత్సవాల సందర్భంగా సచివాలయం దగ్గర టీబీపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ టీబీ నివారణ కొరకు తమ వంతు బాధ్యత తీసుకోవాలని, 2 వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు, తీవ్రమైన జ్వరం, దగ్గినప్పుడు అప్పుడప్పుడు రక్తం పడటం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే టీబీగా అనుమానించి జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రిలో ఉచితంగా పరీక్ష చేయించుకోవాలని అన్నారు. టీబీ వస్తే ఆ వ్యక్తితో పోకుండా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీ నియంత్రణ పర్యవేక్షకులు అంబేద్కర్, టీబీహెచ్బీకే సోని, ఏఎన్ఎం సుదీప, సీత, సెప్టెం ట్రైనర్ నాగరాజు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. టీబీ వారోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్షయవ్యాధి అంటే సమాజంలో చాప కింద నీరులాగా ఈరోజు అతి భయంకరమైన వ్యాధులలో ఇది మనిషికి తెలియకుండానే మరణానికి తీసుకెళ్ళిపోయే స్థితిలో ఈరోజు క్షయవ్యాధి ఉంటుంది. దీన్ని మనం సకాలంలో గుర్తించి మరి చికిత్స అందించగలిగితే ఈ సమాజం మరి క్షయవ్యాధి బారిన పడకుండా మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన మరి పేషెంట్కి అతనితోనే పోకుండా తన చుట్టుప్రక్కల వారికి, కుటుంబస్తులకు కూడా మరి అంటించే ప్రమాదం ఉంది కనుకనే దీన్ని వెంటనే గుర్తించి చికిత్స అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఇది సామాజిక ఒక రుగ్మతలాగా లేకుంటే ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యాధి కాదు. ఇది సమాజాన్ని కూడా ఆర్థికంగా కూడా ఇది మనిషిని కృంగదీసేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి భయంకరంగా మరి హెచ్ఐవి, టీబీ ఇవి రెండూ కూడా మన దేశంలో ప్రబలుతోంది. కారణం ఏంటంటే మరి దురలవాట్లకి మరి కారణమైనటువంటి మనుషులు చెడు అలవాట్లు ఉండటం వల్ల మన దేహంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే లోపించిందో ఈ క్షయ వ్యాధి అనేది మనిషికి వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి తుమ్మున లేక దగ్గిన నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక వ్యక్తి సుమారుగా 25 మందిని ఈ వ్యాధికి గురి చేసే అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స 6 నెలల పాటు చికిత్సను అందజేయగలిగితే ఇది పూర్తిగా ఈ క్షయవ్యాధి నివారించే అవకాశం ఉంది. మన దగ్గరలో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో మరి దీనికి పూర్తిగా మందులు ఉచితమే, అదేవిధంగా దీని పరీక్ష కూడా ఉచితంగానే. మరి ప్రైవేటు ల్యాబుల్లో అయితే దీనికి 10,000 నుంచి 15,000 రూపాయలు తీసుకుంటారు ఈ టెస్ట్కి. కానీ మన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో సిబి నాట్ అనే ఒక అత్యాధునిక మిషన్ మన ప్రభుత్వం వారు మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మిషన్ ద్వారా ఈ టీబీ పరీక్ష అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. అది ఎంత విచిత్రమైన మిషన్ అంటే ఆ టీబీని నిర్ధారించడంతో పాటుగా అతనికి ఆ మందులు పనిచేస్తున్నాయో లేవో కూడా చెప్పే అంత సామర్థ్యం కలిగిన మిషన్ అది. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే 2 వారాల నుంచి దగ్గు, మరి చెమటలు పట్టడం, రాత్రిపూట తీవ్రమైన జ్వరము, ఆకలి లేకపోవటం, దగ్గినప్పుడు అప్పుడప్పుడు కళ్ళు పట్టడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని టీబీ లక్షణాలుగా అనుమానించి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని సకాలంలో గుర్తిస్తే ఆ టీబీ బారిన పడకుండా సమాజాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాము. పోలవరం
పోలవరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ పోలవరం జిల్లా సాధన సమితి అఖిలపక్ష జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ వంట వరపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా భారీ స్థాయిలో గిరిజనులు తరలి వచ్చారు. పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసే ఆవశ్యకత గురించి వక్తలు ప్రసంగించారు. అన్ని సంఘాలు వర్గాలు సంఘటితంగా ఏర్పడి ప్రభుత్వంపై పోలవరం జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఒత్తిడి తీసుకురావాలని ఆశించారు. అలాగే గారికి అది పంటల ప్రసాద్ గారికి తర్వాత మన అలాగే కొట్టపల్లి గారికి కోటిపల్లి గారికి మరియు ఇతర పెద్దలందరికీ అందరికీ కూడా ఒకటే మీరు చైతన్యం వచ్చిందనే ఈ మాత్రం సంతోషం. కానీ చైతన్యం ఇంకా చాలా ఇంకా ఎక్కువగా రావాలి, వచ్చి తీరాలి. ఎంతమంది అయినా ఈ మండలం కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ వచ్చి 10,500 మందికి ఎంతమంది అనే విశ్వాసం వస్తుంది. కాబట్టి చైతన్యవంతులై పూర్తిగా రోడ్డుకి పోరాటం చేస్తాను కానీ అవ్వదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని కూడా ఆలోచించి మీరు పడుతున్నటువంటి త్యాగం చేస్తున్నటువంటి త్యాగంగా స్పందించాలంటే అది ముందుగానే ఊహించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని జిల్లా చేస్తారని చెప్పి ప్రకటించారు. ఇక్కడ ఏలూరు పౌరులు ప్రకటించారు, చిన్నలో ప్రకటించారు, ఈ మన పోలవరం సంఘంలో ప్రకటించారు, ఎడపక్కల ప్రకటించారు, మన రంపచోడవరంలో. పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిధామ్ నందు పంచమ వార్షికోత్సవ మహోత్సవాలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత పెనుగొండ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరాజులు ఆమెకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వాసవి మాతను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవి మాతకు బంగారు కిరీటం ఆవిష్కరణ చేసి పంచమ వార్షికోత్సవ ప్రత్యేక హోమ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం పిఎం లక్కనందు డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. స్కిల్ కళాశాలలో విద్యార్థులు వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో శిక్షణ పొందిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. జిలుగుమిల్లి మండలం పియంకంపాలెం గ్రామంలో జరిగిన భూ వివాదంలో ఒక కుటుంబం తీవ్ర గాయాల పాలైంది. దీంతో జిలుగుమిల్లి ఆసుపత్రికి దుర్గారావును తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘర్షణలో ఆకుల రమేష్, సీతమ్మ, దుర్గమ్మలు గాయాల పాలయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతకు గురై వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పలు చోట్ల నాటిన మొక్కలకు ఎవరికి వారు నీరు పోసి సంరక్షించుకోవాలంటున్న కమిషనర్ భవానీ ప్రసాద్. పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ వంట వరకు బహిరంగ సభలో పాల్గొన్న పలు సంఘాల ప్రతినిధులు. రావులపాడులో అధికారిక పర్యటన చేసిన రీజియన్ చైర్మన్ చిన్ని సాయి కుమార్, పాదచార భక్తులకు ఆహారం అందజేశారు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.